విడతలలో కూడా ఇది రాని లేదు. అప్లికేషన్లు ఇచ్చినాయి కానీ ట్యాక్స్ బండ్ దగ్గర మాకు వచ్చే ఒకే ఒక్క స్కీమ్ రైతు భరోసా వస్తుండే, అది అయితలేదు. ఫ్యామిలీకి ఒకే ఒక్క స్కీమ్ ఉంటుండే రైతు భరోసా. ఇప్పుడు 2 టర్మ్స్ పోయింది. ఇప్పుడు ప్రతి సిస్టమ్ అంతా ఆన్లైన్ సైడ్ ఆఫ్లైన్ ఇస్తే 15,000 ఇస్తానే 15,000 ఎటు పోయినాయి, ఆ 10,000 ఎటు పోయినాయి. 10,000 కూడా దిక్కులేదు ఇది వరకు. ఇప్పుడు ఒక పంట పోయిపోయింది, ఈ పంట సగం నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ జనవరి 26 అంటే మళ్ళీ ఏఓలు వచ్చి సర్వే మళ్ళీ ఈ గవర్నమెంట్ అది రిపోర్ట్ ఇయ్యారు. అంతా మంచిగా అంతా ఓకే అన్నట్టుగా రిపోర్ట్ ఇస్తారు సార్. అందరికి అప్లై అందరికి ఇచ్చినామని చెప్తారు గవర్నమెంట్ కూడా పోయింది మొత్తం మురికి. అదే కనకాలు తీసలేదు ఈ బందీ మొత్తం తగ్గలేదు. ఇప్పుడు రైతు భరోసా మళ్ళీ ఏమైనా అప్లికేషన్ పెట్టినా అదే ఉన్నదాన్ని ఇస్తారా? ఇంతకుముందు ఉన్నదే కదా, వచ్చినాయి. ఇప్పుడు సంవత్సరం నుంచి ఆగిపోయినాయి. మళ్ళీ ఏమన్నా కొత్తగా లేదా అదే ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ అప్లికేషన్ లేదు, మొదలు లేదు అప్లికేషన్. ఆ తర్వాత అప్లికేషన్ లేవద్దు అని అన్నారు. మేము రైతులు చేస్తారా పిచ్చగాలు చేస్తారా ఇదేం పద్ధతి అడిగినాం. మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.